Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. ఇప్పుడు కొన్ని పేషెంట్ డౌట్స్ క్లారిఫై చేద్దామండి. ఫస్ట్ డౌట్ అంటే కొంతమంది కపుల్ మేము సేఫ్ డేస్ ఫాలో అవుతున్నాము, మేము కూడా కాంట్రాసెప్షన్ వాడాలా, చాలా మంది డౌట్ వస్తుంది. అంటే సేఫ్ డేస్ ఎవరికి పనికొస్తాయి? ఎవరైతే పేషెంట్ ఫిమేల్ పేషెంట్కు రెగ్యులర్ డేట్స్ వాళ్ళకు మనము సేఫ్ డేస్ అని ఫర్టైల్ డేస్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో మధ్యలో మనకు ఓవులేషన్ అరౌండ్ 14th డే ఓవులేషన్ అవుతుంది కాబట్టి +or-4 days వాళ్ళకి ఫర్టైల్ డేస్. సో ఆ టైము వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన రోజులు వాళ్ళు దే కెన్ హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో అయినా కూడా కాంట్రాసెప్షన్ సేఫ్ డేస్ కానీ ఫర్టైల్ డేస్ ఫాలో అయినా కూడా కాంట్రాసెప్షన్ వాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు పేషెంట్స్కి ఇప్పుడు కాంట్రాసెప్షన్ చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి సో రిస్క్ తీసుకోకుండా ఎనీ టైప్ ఆఫ్ కాంట్రాసెప్షన్ డాక్టర్ని సంప్రదించి ఓసిపిస్ కావచ్చు, పిల్స్ కావచ్చు, లేకపోతే 3 months వన్స్ ఇన్ 3 months ఇంజెక్షన్స్ కావచ్చు, కాపట్టి కావచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో నా సిన్సియర్ అడ్వైజ్ అయితే అది సేఫ్ డేస్ కాకుండా కాంట్రాసెప్షన్ వాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్, మెన్సెస్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ సేఫా కాదా చాలా మంది అడుగుతుంటారండి. సో మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఫిమేల్స్లో చాలా చేంజెస్ ఉంటాయి. చాలా మందికి ఇరిటబుల్ ఉంటారు, క్రాంప్స్ ఉంటాయి, పొట్ట నొప్పి ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, బ్రెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది, అండ్ కొంతమందికి స్మెల్లీ డిశ్చార్జ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి జనరల్గా ఆ డేస్లో ఏదైతే 3 to 5 days మనకు మెన్స్ట్రుయేషన్ అవుతుంది కాబట్టి ఆ 3 to 5 daysలో జనరల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ అడ్వైస్ చేయము. సో దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో జనరల్గా మనము ఈ 5 days వరకు సెక్షువల్ ఇంటర్కోర్స్ అడ్వైస్ చేయం. ఇంకొక కామన్గా అడిగే డౌట్, కాయిటస్ ఇంటరప్టస్ అంటారు. సో వీళ్ళు కాంట్రాసెప్షన్ వాడట్లేదు, సో ఎజాక్యులేషన్ అప్పుడు మేము బయట ఎజాక్యులేట్ చేస్తాం అంటూ ఉంటారండి. సో ఇది చాలా డేంజరస్ మెథడ్. ఎందుకు అంటే సో ఎజాక్యులేట్ చేసే ముందు కూడా ప్రీ ఎజాక్యులేట్ అంటారు. ఈ ప్రీ ఎజాక్యులేట్లో కూడా స్పర్మ్స్ హై కాన్సన్ట్రేషన్లో ఉంటాయన్నమాట. సో 1 drop లీక్ అయినా కూడా వాళ్ళకు హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. కాబట్టి ఈ కాయిటస్ ఇంటరప్టస్ ఈ నేచురల్ మెథడ్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. అండ్ ఇది మెథడ్ మనము ఫాలో అవడం కూడా చాలా డిఫికల్ట్ అనమాట. సో ఆ టైంలో వాళ్ళు బయట ఎజాక్యులేట్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఇది జనరల్గా పేషెంట్స్కి మనం అడ్వైస్ చేయం. సో ఇంకొక కామన్గా అడిగే డౌట్, సో సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత డూషింగ్ ఆఫ్ వెజైనా క్లీన్ చేసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ రాదా, ఇది ఒకటి అడుగుతూ ఉంటారండి. సో మనకు స్పర్మ్స్ అనేది మైక్రోస్కోపిక్. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మనం ఎజాక్యులేట్ 2 to 5 ml ఉంటుంది నార్మల్ సెమన్ వాల్యూమ్. సో ఎంత డూషింగ్ చేసుకున్నా, ఎంత క్లీన్ చేసుకున్నా స్పర్మ్స్ అనేది ఆల్మోస్ట్ ఎపిథీలియం వెజైనల్ మ్యూకోసాకి అటాచ్ అయిపోయి మూవ్ అయిపోతూ ఉంటాయి, సర్వీక్స్ అటాచ్ అయి మూవ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా పేషెంట్స్కి జనరల్గా మనము అడ్వైస్ చేయం. ఇంకొక కామన్గా అడిగే డౌట్, సో పేషెంట్కి నాకు పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ డేట్స్ కదా, నాకు ప్రెగ్నెన్సీ వద్దు, సో ఇర్రెగ్యులర్ డేట్స్ ఎగ్ రాదు, జనరల్గా పీసీఓడి పేషెంట్స్లో ఎగ్ రాదు, అన్ఓవులేషన్ అంటారు కదా, సో నేను కాంట్రాసెప్షన్ వాడుకోవాలని అడుగుతూ ఉంటారు. సో పీసీఓడి వాళ్ళు కూడా 60% ఆఫ్ పీసీఓడి పేషెంట్స్ నార్మల్గా కన్సీవ్ అయిపోతారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇర్రెగ్యులర్ డేట్స్ అయినా కూడా 1 month ఓవులేషన్ జరగకపోయినా ఇంకొక 1 month ఓవులేషన్ జరగచ్చు. సో వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు పేషెంట్స్ రియల్గా ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే పీసీఓడి పేషెంట్స్ అయినా ఇర్రెగ్యులర్ డేట్స్ అయినా కూడా కాంట్రాసెప్షన్ వాడుకోవాలి. ఇంకొక కామన్గా అడిగే డౌట్, ఫిమేల్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను, కాంట్రాసెప్షన్ వాడాలని అవుతుంటారు. సో చాలా మంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 6 to 8 months ఇస్తూ ఉంటారండి. చాలా మందికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్లో చాలా మందికి డేట్స్ రావు, మనం ఇది లాక్టేషనల్ అమెనోరియా అంటాం అనమాట. సో అయినా కూడా డేట్స్ రాకపోయినా కూడా ఎప్పుడో ఒకసారి వీళ్ళు 3 to 4 months డెలివరీ తర్వాత ఓవులేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళకు డేట్ రాకపోయినా వెంటనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మంది పేషెంట్స్ ఈ లాక్టేషనల్ అమెనోరియా కన్సీవ్ అయి వస్తుంటారు, అసలు వాళ్ళకు తెలియదు. అంటిల్ అన్లెస్ ఏదైనా వామిటింగ్స్ అలా సిమ్టమ్స్ ఉంటాయి కానీ తెలియదు అనమాట. మేడం మాకు డేట్ రాలేదు, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ లాక్టేషనల్ అమెనోరియా, ఈ లాక్టేషన్ పాలిచ్చే టైంలో కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వచ్చు, డేట్తో సంబంధం లేదు. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పాలిచ్చే టైంలో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ఖచ్చితంగా కాంట్రాసెప్షన్ వాడుకోవాలి. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్, నాకు 38 years అయింది, 40 years అయింది, ఇప్పుడు కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుకోవాలా, ఏజ్ అయింది కదా చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో ఏజ్ అయ్యే కొద్దికి ఓవులేషన్ అనేది ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. జనరల్గా యంగ్ ఏజ్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఓవులేషన్ జరుగుతుంది, రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఓవులేషన్ జరుగుతుంది. సో ఏజ్ అయ్యే కొద్దికి అది ఫ్రీక్వెన్సీ జరుగుతుంది. 1 month ఓవులేట్ అవ్వచ్చు, 1 month ఓవులేట్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ ఒకవేళ ఓవులేషన్ సైకిల్లో వాళ్ళు
వాళ్ళు మీట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా కాంట్రాసెప్షన్ కంపల్సరీ వాడుకోవాలి. సో ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్, బర్త్ కంట్రోల్ పిల్స్. మనం ఓసీ పిల్స్ పేషెంట్ ప్రిస్క్రైబ్ చేయంగానే వాళ్ళు గూగుల్ చేసేసి మళ్ళీ వస్తుంటారండి, దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది కదా అంటారు. సో బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా సేఫ్ అండి. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే అవి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కాబట్టి బ్లడ్ థిక్ అవ్వడం వల్ల కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటి వల్ల యూజెస్ ఎక్కువ అనమాట. సో ఇది వెరీ సేఫ్. సో వీటి వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. థ్యాంక్ యూ.